హలో అండి, ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, ఈ పిక్ వచ్చేసి మనకి కస్టమర్ రెఫరెన్స్ పిక్ అయితే సెండ్ చేశారు. ఈ విధంగా స్టిచ్ చేయమని అయితే చెప్పారు. దానికోసం అయితే నేను క్లాత్ లైనింగ్ మనమే తీసుకొని వేయాలి. నేనైతే ఇక్కడ క్యాన్వాస్ అయితే యూజ్ చేస్తున్నానండి. కంపల్సరీ ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, కంపల్సరీ అయితే యూస్ఫుల్ అవుతుంది మీకు. నేను చెప్తున్నాను కదా, అంటే నేను చేసిన పద్ధతిలో ఏ విధంగా నేను చేసిన పద్ధతి అయితే మీరు చేయొద్దని చెప్తాను. ఎందుకంటే నేను చేసిన పని అయితే ఎక్కువ అవుతుంది, టైం అయితే ఎక్కువ తీసుకుంటుందండి. దానికోసం ఆ మెథడ్లో కాకుండా ఇంకో మెథడ్లో ట్రై చేయండి అని అయితే నేను చెప్తాను. అది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, కంపల్సరీగా యూస్ఫుల్ అవుతుంది మీకు. క్యాన్వాస్ని యూజ్ చేసి అయితే నేను నెక్ని స్టిచ్ చేస్తున్నాను. నార్మల్గా కూడా నెక్ని అయితే స్టిచ్ చేయొచ్చు, కానీ క్యాన్వాస్ యూజ్ చేయడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఫస్ట్ నేను క్లాత్కి క్యాన్వాస్ని ఈ విధంగా అటాచ్ చేసేసుకొని ఐరన్ చేసేసుకున్నానండి. ఐరన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతటిని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి అయితే స్టిచ్ చేసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మనం స్టిచ్ చేసేసుకుంటే మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది బయటికి రాకుండా నీట్గా ఉంటుంది. మీ సైడ్ నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా కాస్ట్ చార్జ్ చేస్తారనేది కంపల్సరీగా అయితే వీడియో కింద అయితే కమెంట్ చేయండి. ఇక్కడ నేను వెడల్పు విత్ అంటే హైట్ వెడల్పు ఎంత తీసుకోవాలనేది ఆల్రెడీ అయితే ఇక్కడ మార్కింగ్ చేసి పెట్టుకున్నాను. నేను ఫస్ట్ చేసిన మిస్టేక్ ఏంటంటే మెయిన్ క్లాత్ని బ్లౌజ్ దాన్ని అటాచ్ చేసుకొని కట్ చేసేసాను. అంటే పైపింగ్ వేసేసి అంతా అటాచ్ చేసేసినాను. చేసిన తర్వాత కట్ చేశాను. ఈ విధంగా అయితే మీరు చేయొద్దని చెప్తాను. కట్ చేయకుండా మనము ఈ క్లాత్ని క్యాన్వాస్ని అటాచ్ చేసిన తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుంది. లేకుంటే పని అయితే ఎక్కువ అవుతుంది. మెథడ్ అయితే సేమ్, కానీ పని అయితే ఎక్కువ అవుతుంది. మనము 2 సార్లు అటాచ్ చేయాలి, కానీ మనము ఫస్ట్ అటాచ్ చేస్తే మనకి ఒకేసారి కంప్లీట్ అయిపోతుంది. కట్ చేయకముందు అటాచ్ చేస్తుంటే మనకు ఒకేసారి కంప్లీట్గా పని అనేది అయిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల మనకి కొంచెం పని అయితే పెరుగుతుంది. దానికోసం అయితే నేను చెప్తున్నాను. మనం మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసిన తర్వాత కట్ చేయకముందు క్యాన్వాస్ని అటాచ్ చేసిన తర్వాత కట్ చేస్తే మనకి ఈజీగా అయిపోతుందండి. ఈ విధంగా మనము కట్స్ అన్ని ఇచ్చేసుకొని క్యాన్వాస్ మీద ఇంకో కుట్టి వేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే వదిలేయచ్చు. క్యాన్వాస్కి ఎక్స్ట్రా క్లాత్ ఇచ్చాం కదా, అక్కడ మనం పైపింగ్ హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇదే విధంగానే మనం ఇంకోటి కూడా ట్రై చేయాలండి. ఇంకొక పక్క ఇది రైట్ సైడ్, ఇంకొక సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే వస్తుంది. చూడండి, సేమ్ ఇదే విధంగా క్యాన్వాస్ని మనం పెట్టుకొని మనకి కింద పొడవు కూడా అదే ఉక్స్ పట్టి కాజా పట్టి బ్యాక్ అయితే వస్తాయండి. వాళ్ళు మనకి ఎక్కువ అయితే పెట్టద్దని చెప్పారు. వీపు అంటే నెక్ అయితే వెనకల కొంచెమే పెట్టమన్నారు. 3 ఇంచెస్ అయితే పెట్టాను నేను వెనకల. బ్యాక్ అయితే డీప్ ఎక్కువ పెట్టమన్నారు, విడ్త్ కూడా ఎక్కువ పెట్టమన్నారు. దానికోసం అయితే నేను ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీ ఎప్పుడైనా కాస్ట్ అనేది ఏరియా బట్టే ఉంటుంది. మీరు ఇంత తీసుకుంటారు అంత తీసుకుంటారు అని అయితే అనద్దు ఎవరిని. ఎందుకంటే కాస్ట్ అనేది ఏరియా మీద డిపెండ్ అయి ఉంటుంది. బొటిక్స్లో అయితే చాలానే ఛార్జ్ చేస్తారు, అదే ఇంటి దగ్గర అంత ఇవ్వరు. ఎందుకంటే ఏమో మరి నాకు కూడా తెలీదు. మీరైతే కమెంట్ చేయండి కంపల్సరీగా. అంతేనండి ఈ వీడియో అయితే. చూడండి ఎంత చక్కగా వచ్చిందో కదా, ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చింది. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.